హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఫ్రెండ్స్‌తో కలిసి మేమైతే ట్రిప్ వేసామనమాట. ఆ ట్రిప్‌లో మీ అందరికీ కూడా ఫస్ట్ అయితే మేము ట్రైన్ ఎక్కేసాము హైదరాబాద్‌లో. ట్రైన్ ఎక్కేసిన తర్వాత వచ్చేటప్పుడే ఫుడ్ పార్సెల్ చేసుకొని వచ్చేసామనమాట. మళ్ళీ ట్రైన్‌లో ఫుడ్ కొనుక్కొని అదంతా ఇబ్బంది పడతామని చెప్పేసి అయితే కొంతమంది ఫ్రైడ్ రైస్‌లు అవన్నీ వచ్చేటప్పుడే తెచ్చుకున్నామనమాట. నెక్స్ట్ ఏమో ఈ బాబు ఉన్నాడు కదా! మా ఫ్రెండ్స్‌లో వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు అనమాట. సో, మేమైతే ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక ఫుడ్ అయితే మంచిగా తినేసాము. నైట్ ఇంకా ట్రైన్‌లో స్లీప్ ఏసేసాము. పొద్దున్న లేచేసరికైతే విశాఖపట్నం రీచ్ అయిపోయామనమాట రైల్వే స్టేషన్‌కి. విశాఖపట్నం దగ్గర దిగిపోయాము. దిగిపోయిన తర్వాత అక్కడ మేమింకా బ్రష్, వాష్‌రూమ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ ఈ కార్ కనిపిస్తుంది కదా! ఇది 7 సీటర్ అనమాట కారు. ఈ కార్‌లో అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం దగ్గరలో అయితే ఉన్నామనమాట. మినిమమ్ 2½ అవర్స్ టు 3 అవర్స్ అయితే పడుతుందనమాట శ్రీకాకుళంకి. అక్కడేమో మేము 2 డేస్ పెళ్ళి మా ఫ్రెండ్‌తో ఒకటి ఉంటే పెళ్ళి చూసుకొని 2 డేస్ ఎంజాయ్ చేసాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము. లెఫ్ట్లో పార్కింగ్ ఉంది. ఈరోజు మనం ఒడిశాలోని ప్రసిద్ధి చెందిన ఉదయగిరి గుహల గురించి తెలుసుకుందాము. అక్కడికే వెళ్ళబోతున్నాం అనమాట. ఇవి భువనేశ్వర్ దగ్గరలో ఉన్నాయి. సో మేము శ్రీకాకుళం నుంచి నియర్ బై ఏ ప్లేసెస్ ఉన్నాయని చెక్ చేసుకుంటే ఒక 4 ప్లేసెస్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. దానిలో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఉదయగిరి కందగిరి కేవ్స్ అనమాట. ఇదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉదయగిరి కేవ్స్ ముందు ఈ విధంగా ఫుడ్ కోర్ట్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడేమో మంచిగా సోడా తాగి చాలా ఫుల్ ఎండ ఉందన్నమాట. సో దాహం వేసేస్తుంది. ఆల్రెడీ 4 బాటిల్స్ అయితే వాటర్ తాగేసాము. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనము టికెట్ అనేది తీసుకుంటేనే లోపలికి అలౌ చేస్తారన్నమాట. ఈ లోపలికి వెళ్ళడానికి టికెట్ అనేది మాకు ఒక పర్సన్కి 25 రూపీస్ అనమాట. ఫుల్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందరూ కూడా బయట ఫుల్ సేల్ చేస్తున్నారు. ఎండకి కొబ్బరి బొండం ఆల్రెడీ తాగామన్నమాట. కొబ్బరి బొండం కూడా. సో కేవ్స్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలోనే కార్ పెట్టేసి మేము నడుచుకునేమో వచ్చామన్నమాట. లోపలికైతే కార్స్ అనేవి అలౌ చేయట్లేదు. పర్ పర్సన్కి టికెట్ అనేది 25 రూపీస్ అనమాట ఇండియన్స్కి. ఫారినర్స్కి అయితే 300 రూపీస్. ఈ పక్కనే ఉంటుందన్నమాట కేవ్స్కి. మీరు ఎప్పుడైనా ఈ కేవ్స్ని విజిట్ చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ విజిట్ చేయకపోతే తప్పనిసరిగా ఇటువైపు వచ్చినప్పుడు ఈ కేవ్స్ని అయితే తప్పనిసరిగా చూడండి అన్నమాట. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఈ గుహలు అనేవి. ఈరోజు మనం ఈ ఒడిశాలోని ప్రసిద్ధి చెందిన ఉదయగిరి కందగిరి గుహల్లోకి అయితే వెళ్దాము. ఇక్కడైతే ఉదయగిరి కందగిరి కేవ్స్ గురించి అయితే పెట్టారన్నమాట. ఉదయగిరి అంటే సూర్యోదయ పర్వతం అనే అర్థం. ఈ కందగిరి గుహలు కలిసి ఉంటాయన్నమాట. జంటగా ప్రసిద్ధి చెందంటే ఉదయగిరి కందగిరి 2 కూడా కలిసి జంటగా ప్రసిద్ధి చెందాయి. ఇవి 2000 సంవత్సరాల క్రితం అన్నమాట. కళింగరాజు కరవేలి గుహల్ని నిర్మించాడు. ఇవి ప్రధానంగా జైన సన్యాసులు నివసించడానికి ధ్యానం చేయడానికి వాడేవారంట ఈ గుహలన్నీ కూడా. రాతిని తవ్వి చేసిన ఈ గుహల్లో అందమైన శిల్పాలు శాసనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాణి గుహ అతి పెద్దది, అద్భుతమైన శిల్పాలతో ప్రసిద్ధి చెందింది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వే టు డ్రింకింగ్ వాటర్ అని ఉంది కదా, అప్పటికే ఫుల్ ఎండ ఉంది కదా. సో ఈ దారిలో అయితే మీకు వాటర్ అనేది ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రం అటువైపు ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. పైకి వెళ్ళడానికి ఈ విధంగా అయితే మార్గం అయితే ఉంది. నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి పైకైతే వెళ్తున్నాము.
ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాము మీ ఫ్రెండ్స్ అందరం కూడా. చాలా బాగుంది కదా ఇక్కడ. అప్పటి పురాతన కాలంవి కాబట్టి అంత డిజైన్స్ కానీ అప్పటి ఆర్ట్స్ అవన్నీ అంతకేమీ లేవన్నమాట. 2000 సంవత్సరాల క్రితంవి. మీరు కానీ ఎప్పుడైనా చూసి ఒకసారైనా విజిట్ చేయండి. ఇక్కడ కొన్ని ఏమో రాసి ఉన్నాయన్నమాట. మనకు ఆ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు కదా. సో ఇక్కడ కాసేపు కూర్చొని చాలానే వచ్చారనమాట జనాలైతే. అప్పుడు ఎండలో కూడా చాలామంది విజిట్ చేశారనమాట. మేమైతే కాసేపు విజిట్ చేసాము. నెక్స్ట్ ఏమో అక్కడ ఒక అతను డ్రాయింగ్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారనమాట. ఒక పెద్ద క్యాన్వాస్ మీద యాజ్ ఇట్ ఈజ్ వేశారనమాట. చాలా బాగా అనిపించింది. కాసేపు అతను అలా వేస్తుంటే చూస్తూ ఉన్నానన్నమాట. మీకు కూడా చూపిద్దామని అయితే క్యాప్చర్ చేశాను. అక్కడ ఎలా అయితే పిల్లర్స్ ఆ ముందు ప్లేస్ చెట్లు అవన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయో అలా తీసారనమాట. నెక్స్ట్ ఏమో ఇంకా లోపలికేమో కొన్ని స్టెప్స్ అలా ఉన్నాయి. లోపలంతా కూడా మేము విజిట్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ గణేష్ గుహ అంటారనమాట. దీనికి ఏనుగు శిల్పాల వల్ల ఇది ప్రత్యేక ఆకర్షణగా మారిందనమాట. చూసారు కదా ఇక్కడ అక్కడ గుహల ముందేమో ఏనుగులతో ముందనమాట. ఇది గణేష్ గుహ అంటారు. పెద్ద అడవిలా ఉందన్నమాట. ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి. ఆ కోతులు ఉన్నాయి కదా 3 కోతులు. అక్కడ ఒక అతను ఉన్నారు. అక్కడ మనం ఫొటోస్ ఏమైనా దిగాలి అనుకుంటే వాటితో పట్టుకొని ఉండాలి అనుకుంటే మనం కొంత అమౌంట్ అనేది పే చేసి మనం క్యాప్చర్ ఏమైనా ఫొటోస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే మనకి మొత్తం వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఆపోజిట్లో ఉంది కదా అది ఒక టెంపుల్ అన్నమాట. సో ఇక్కడి నుంచి దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. ఫ్లైట్స్ అనేవి దగ్గర నుంచి కనిపించే ఎయిర్పోర్ట్లకి ల్యాండ్ అయినప్పుడు ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట. చాలా అంటే అప్పట్లో ఇలా ఉండేదా ఇవన్నీ గుహలు ఎలా దిగాలి అని చెప్పేసి అలా ప్లాన్ చేసేవారు అప్పట్లోనే అని చెప్పేసి అయితే అనిపించేది నాకైతే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, సరదాగా కోతులతో ఆడుకుందాం. మొబైల్ చేసి మధ్య చెప్పేస్తాను. అలా పైన ఫొటోస్ దిగిన తర్వాత ఈ ప్లేస్ ఒకటి కొంచెం ఇది ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ఈ కేవ్స్లో చాలా బాగుంటుంది. 2 ఫ్లోర్స్ ఉంటుంది. కిందన 7 గదులు ఉంటాయి. 7 గుహలు అండ్ పైన ఒక 9 గదులు అయితే ఉంటాయన్నమాట. నేనైతే పైకి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ ఏమో వీడియో తీస్తున్నారు నాకు. ఏంటి లోపల ఎలా ఉంటుంది, ఇందులో నివసించేవారా ఇంతకుముందు అప్పట్లోనా అని చెప్పేసి అయితే అనిపించేది. లోపలైతే కొన్ని కూర్చొని మా ఫ్రెండ్స్ ఏమో అలసిపోయి లోపలంతా విశ్రాంతి తీసుకున్నారనమాట. ఆ గుహలు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఫొటోస్ కూడా దిగాము అందరం కూడా కలిపి. మా ఫ్రెండ్స్ అందరం ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఉంటాము. ఇక్కడ ఇట్లా స్నానం చేసినట్టుగా నేను కూడా దిగాను అన్నమాట. ఇంకా మొత్తం తిరిగేసరికి చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ ఏమో ఆపోజిట్లో ఉన్న కంద గుహలకైతే వెళ్దాం అనుకుంటున్నాము. దానికి టికెట్ అవసరం లేదు. ఆల్రెడీ తీసుకున్న టికెటే మనం ఇక్కడ ఈ సెక్యూరిటీ ఉన్నారు కదా ఇక్కడ ఇస్తే మనకి అలౌ చేస్తారు లోపలికి వెళ్ళడానికి. అది చింపేస్తారు అంతే జస్ట్. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత అంత ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి అయితే మేమైతే వెళ్ళాము. స్టెప్స్ ఎక్కి దిగడం మనకి కాళ్ళు నొప్పులు తప్ప ఇంకేమీ లేదనమాట ఈ కంద గుహల్లో అయితే మాత్రం. నిజం చెప్పాలంటే మాత్రం అదే అనిపించింది నాకైతే. ఎందుకు వచ్చామో వేస్ట్ రా బాబు అనిపించింది. పైనకి వెళ్తే మాత్రం కూడా ఏముంటుందో చూడాలనిపిస్తుంది కదా. ఒకసారి మీరు కూడా చూసేయండి అలా.
చెప్పండి రై శంకర్ కేవ్స్ మొత్తం తిరిగేసరికి ఫుల్ అలిసిపోయి ఆకలేసేస్తుంది అనమాట. 2:30, 3 అయిపోయింది మాకు అక్కడ టైం అయితే మధ్యాహ్నం. సో ఒక రెస్టారెంట్కి అయితే దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్కి అయితే ఒక రెస్టారెంట్ చూసాము, అదేం బాగాలేదు. నెక్స్ట్ ఏమో ఇంత పెద్ద రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. వచ్చి అక్కడ రోటీ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకొని చక్కగా తినేసాము మేము. ఈ ఉదయగిరి గుహలు కేవలం రాతి గుహలు మాత్రమే కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి ప్రతీక. మీరు ఒడిశాకి వస్తే తప్పక ఒకసారి వీటిని సందర్శించండి. భువనేశ్వర్లో ఉన్న నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నామో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.